మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నోడల్ అధికారులకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రతి నోడల్ అధికారి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని వారు చేసే విధులకు సంబంధించి ముందే ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా నోడల్ అధికారులకు బాధ్యతలను అప్పగించడం జరిగిందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులందరూ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడమే కాకుండా వారి అంశానికి సంబంధించిన బాధ్యతలను ఎలాంటి పొరపాట్లకు నిర్లక్ష్యం చేయకుండా నిర్వహించాలని తెలిపారు. ప్రతి నోడల్ అధికారి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని వారు చేసే విధులకు సంబంధించి ముందే ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ఆయా మున్సిపాలిటీ స్థాయిలో ప్రతి అంశానికి ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని, జిల్లా స్థాయి నోడల్ అధికారి వారితో సమన్వయం చేసుకుని విధులు నిర్వహించాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాలో ఏ మున్సిపాలిటీలోనూ రీకౌంటింగ్కి అవకాశం ఇవ్వద్దని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా అమలు చేయాలని, ఎన్నికల విధులలో ఎవరు నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించమని హెచ్చరించారు. అదనపు ఎస్పీ రమేష్, మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆదిత్య, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, నోడల్ అధికారులు ఉన్నారు.